Hello everyone, welcome to AMC Skills Academy English Learning. ఇవాల్టి ఎపిసోడ్ మినీ స్టోరీ సిరీస్. ఈ మినీ స్టోరీ సిరీస్ ప్రత్యేకంగా బిగినర్స్ కోసం చేయబడింది. అస్సలు ఇంగ్లీష్ రాదు అనుకునే వారికి కూడా ఈ చిన్న షార్ట్ స్టోరీ అర్థమైపోతుంది. అంత ఈజీ అండ్ సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది ఈ స్టోరీ. కొన్ని వాక్యాలు మాత్రమే వాడటం జరుగుతుంది, అది కూడా యూజింగ్ వెరీ సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్. అస్సలు కాంప్లెక్స్ గ్రామర్ ఉండదు. ఓకేనండి, సో లెట్స్ స్టార్ట్ టుడేస్ స్టోరీ. గోయింగ్ టు ద జూ. షీ గోస్ టు ద జూ. ఆమె జూకి వెళ్తుంది. షీ సీస్ అ టైగర్. ఒక టైగర్ని చూస్తుంది, ఒక పులిని చూస్తుంది. ద టైగర్ రోర్స్. పులి గాండ్రిస్తుంది. షీ సీస్ అన్ ఎలిఫెంట్. ఒక ఏనుగును చూస్తుంది. ది ఎలిఫెంట్ హ్యాస్ అ లాంగ్ ట్రంక్. ట్రంక్ అంటే తొండం. లాంగ్ ట్రంక్, పొడవాటి తొండం. ది ఎలిఫెంట్ హ్యాస్ అ లాంగ్ ట్రంక్. షీ సీస్ అ టార్టాయిస్. టార్టాయిస్, తాబేలు. టార్టాయిస్ ఇస్ తాబేలు. ద టార్టాయిస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. ద టార్టాయిస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. మెల్లిగా కదులుతుంది. షీ సీస్ ఎ ర్యాబిట్. షీ సీస్ ఎ ర్యాబిట్. ర్యాబిట్ అంటే కుందేలు. ద ర్యాబిట్ హ్యాస్ సాఫ్ట్ ఫర్. ఆ ర్యాబిట్కి మెత్తటి బొచ్చుంది. షీ సీస్ అ గొరిల్లా. ఒక గొరిల్లాని చూస్తుంది. ద గొరిల్లా ఈజ్ ఈటింగ్ అ బనానా. ఆ గొరిల్లా ఒక అరటిపండు తింటుంది. అంతే, దట్స్ ఇట్. దట్స్ ద సింప్లెస్ట్ స్టోరీ. ఈ స్టోరీలో ఎక్కడ కూడా మనం కాంప్లెక్స్ గ్రామర్ వాడలేదు. 2-3 సెంటెన్స్లని కలపటానికి ట్రై చేయలేదు. కానీ ఈ స్టోరీ మొత్తం ఈజీగా అర్థమైపోయింది. షీ గోస్ టు ద జూ. షీ సీస్ అ టైగర్. ద టైగర్ రోర్స్. షీ సీస్ అన్ ఎలిఫెంట్. ది ఎలిఫెంట్ హ్యాస్ అ లాంగ్ ట్రంక్. షీ సీస్ అ టార్టాయిస్. ద టార్టాయిస్ is మూవింగ్ స్లోలీ. షీ సీస్ అ ర్యాబిట్. ద ర్యాబిట్ హ్యాస్ సాఫ్ట్ ఫర్. షీ సీస్ అ గొరిల్లా. ద గొరిల్లా ఈజ్ ఈటింగ్ అ బనానా. రైట్? ఇక్కడ ప్రతి సెంటెన్స్ పక్క సెంటెన్స్తో కలిపి చెప్పొచ్చు, కానీ విడదీస్తే ఇంత ఈజీగా ఉంటుంది. ఇందులో మీకు అర్థం కానిది ఏంటండి? రైట్? సో ఈవెన్ బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమైపోయే సింపుల్ సెంటెన్సెస్తో ఈ స్టోరీ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న హోంవర్క్ లాంటిది. రైట్? ఇట్స్ అ వెరీ స్మాల్ వీడియో. సో చిన్న హోంవర్క్ ఏంటంటే, ఇప్పటివరకు మీకు కథ అర్థమైంది కదా? ఈ కథకి మరొక 2 లైన్స్ జోడించాలి. ఇంకొక 2 ఐటమ్స్ జోడించాలి. ఇప్పటివరకు చూసిన కథకి మరో 2 సింపుల్ వాక్యాలు జోడించి ఈ కథని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. మీ ఊహకి వచ్చిన ఆలోచన ఇంగ్లీష్లో చిన్న వాక్యాలుగా రాయండి. యువర్ ఓన్ వర్డ్స్. చెప్పాను కదండి, బాగా బేసిక్ అండ్ బిగినర్ అయినా సరే మీకు ఎంతవరకు వస్తే అంతవరకు రాయండి. రాయటం అనేది ఇంపార్టెంట్. కరెక్టా కాదా అనేది మెల్లిగా నేర్చుకోవచ్చు. మీకు ముందు రాయటం ప్రాక్టీస్ అవ్వాలి. ఇంగ్లీష్ అంటే భయం పోవాలి. మీరు తప్పు చేసినా పర్వాలేదు, కానీ ఒక 2 వాక్యాలు మాత్రం కింద రాయండి. ఆ స్టోరీకి కంటిన్యూయేషన్గా. రైట్? గోయింగ్ టు ద జూ అనే కథకి ఎక్స్టెన్షన్గా ఇంకొక 2 వాక్యాలు రాయండి. ఓకే, దట్స్ ఇట్. అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching. I will see you in another video.